మా వెనకటోళ్ళ గురించి అసలు మాట్లాడే అర్హత ఇప్పటోళ్ళకి లేనే లేదు. ఆడపిల్లలు ధైర్యంగా బతకాలి, డేరుగా బతకాలి. వాని ముందు వాని ముఖం మీద తన్నట్టు బతకాలి. అది ఆడైనా మగవాడైనా. అవునా కాదా? ఏదో ఆయన వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టిండు, నేను ఉరికిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోవటాలు ఇదేంది? అందుకే కలికాలం ఎట్ట చచ్చిపోయేటోళ్ళు అట్ట చచ్చిపోతారు. పట్ట ఇంట్లో దోలి బేడాలు పెట్టి రక్తాలు వెళ్ళి ఒకదాన్ని ఉంచుకొని ఆ పక్కన బండ పెట్టుకొని కొట్టినా కానీ ఇది సమాజం కోసం, పిల్లల కోసం. అయ్యో రేపు నా పిల్లలు ఎట్ట ఇప్పుడు అలానా చెంపదెబ్బ కొడితే నెల రోజు 2 రోజులు పోయే మందు మింగట చచ్చిపోవటం ఏదో ఒకటి చేసుకుంటారు. అది కాదు ఫాయిదా. మొగాన్ని ఎదిరించుకొని బతకాలి. ఇప్పుడు ఆమె చనిపోతుంది, ఇప్పుడు ఈయన చనిపోతాడు. ఏం ఫాయిదా ఉంది? ఇప్పుడు ఎదిరించి నీదా అని బతకాలి. ఎందుకమ్మా ఈ మధ్య ఎందుకు అలా జరుగుతున్నాయి? అమ్మాయి అంటే మహిళలు కూడా ఇల్లీగల్ గా పోతున్నారు, పురుషులు కూడా పోతున్నారు. ఎందుకంటారు అలాంటివి ఎక్కువ పెరుగుతుంది? నువ్వా నేనా అని యుద్ధం చేస్తాను. ఒక్క పోటుకే ప్రాణం పోతుందా? పోదు కదా. అది ఎప్పుడో మంచి కత్తి అక్కడ రెడీగా పెట్టుకుంది, సరదాగా ఏదో చేసుకుందో. మరి వాని చేతులు పోవాలని భగవంతుడు రాసి పెట్టిండు, అది మనకు తెలియదు కదా. సరదాగా చేసుకుంది కానీ సరదా పోయింది, ఇవాళ ప్రాణాలు పోయినాయి. రీల్స్ చేసేట వాళ్ళందరికీ నేను చెప్తున్నా, రీల్స్ ఏమున్నది అలా కొంతమంది అయితే అన్ని కామెంట్లు పెడతారు. ఇంకా ముసలోళ్ళు కూడా ఏదేదో చేసి పెడతారు. ఏముంది అలా ఒరిగేది ఏముంది? కామెంట్లు పెడతారు మీలాంటి పిల్లల్ని. ఒక ఆమెకు అప్పుడు ఎన్ని కామెంట్లు పెట్టారు? అది కాదు, ఏదన్నా మాట్లాడి ఎవరన్నా మీలాంటి వాళ్ళు అడిగితే ఏదన్నా దేశం మీదనా ఏదన్నా జరిగిందా? ఇప్పుడు రాజకీయం ఏదన్నా నీకు చేతనైతే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ఏదేదో రీల్స్ చేసి పెడితే ప్రాణాలు పోతున్నాయి. అట్లా కాకుండా ప్రాణాలను కాపాడుకొని దమ్ముంటే వీడు నిజంగా దాన్ని ఎదుర్కోవాలి. ఆ చంపినోడు వాడు కొజ్జా చేయబట్టే దాన్ని చంపేసిండు. ఆయమన్న మొగడే చంపడు. వాడు పోని ఆమెను చంపేసిండు. వాడు ఎప్పటికి బతుకుతాడా? ఎప్పటికైతే బతకడు కదా. వాడు ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ దాని కాళ్ళకాడికి ఒక సగం రోజులుండి వాడు కూడా చనిపోతాడు. వాడు బతుకుతాడా ఎప్పటికి? వాడు కాకపోతే వాడి కసి అన్నది తీర్చుకుండగానే కడుపులో ఉన్న పసిబిడ్డ ఏం పాపం చేసింది? వాడు అదన్నా ఆలోచించితే బాగుండేది. మరి ఇంకో ఘటన కూడా జరిగింది, టీవీ సౌండ్ తగ్గించాడని చెప్పి హస్బెండ్ని చంపేసింది ఒక భార్య. అక్కడ భార్య చంపేసింది కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? భార్య కూడా అలా చేయకూడదు. టీవీ సౌండ్ కోసం చంపిందో, దేనికి చంపిందో రీజన్ కాదు, ఏం కాదు. అది లోపల ఉంది, ఎవడు ఉందో అది మనకెవరికి తెలియదు. దాన్ని తీసుకుపోయి తొండలు బట్ట వేస్తే ఎందుకు చంపినామంటే దాని అన్నీ బయటపడతాయి. ఇప్పుడు మనకు తెలియదు కదా. అది పాపం అని మీరందరూ ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం అందరూ చూడాలి. కొంతమంది అని పెడుతున్నాం ఇప్పుడు మేము మాట్లాడేది. మరి లోపల ఏముందో టీవీ సౌండ్ తగ్గి అంటే చంపుతుందా? ఆ కత్తి ఆడ రెడీగా ఉంటుందా? అది ఎప్పటి నుంచో ప్లాన్ అయినా ఉండాలా. కాకపోతే రీజన్ ఇంకేమన్నా ఉండొచ్చు, అందుకు చంపిందని మేము అనుకుంటున్నాం. ఆవిడ ఆల్రెడీ పెళ్ళైపోయి విడాకులయ్యి మళ్ళీ ఈయన పోయి చేసుకునే రెండో పెళ్ళే కదా. ప్రేమించి చేసుకుండు కదా. ప్రేమించి చేసుకున్న పాపమే అది. అట్లా ఆమె ఏదో ప్లాన్ మీద చంపింది కానీ కావాలని ఆ కత్తి ఒక్క పోటుకే ప్రాణం పోతుందా? పోదు కదా. అది ఎప్పుడో మంచి కత్తి అక్కడ రెడీగా పెట్టుకుంది. ఎప్పుడు దొరుకుతాడా వీడు వేసేయాలని చూసింది. వెనక ఏదో ఉంది కావచ్చు, అలా చేసిందని మేము అనుకుంటాం. ఆడైనా మగైనా ఒకటే. ఆయనదైనా ప్రాణమే, ఈయనదైనా ప్రాణం. ఇప్పుడు ఆయన చనిపోయిండు, నేను అనలేదా? మరి ఈ మగ పిల్లది కూడా ప్రాణమే కదా. మొగలేంది ఆడలేంది ఈ లోకం ఉండదు. ఈ పిల్లలు కారు, ఈ దేశం పెరగదు. అదొక్కటి మనం ఆలోచించుకుంటే అయిపోతుంది. అసలు ఏమంటావమ్మా, కొట్టిండు తిట్టిండు అని చెప్పి చిన్న చిన్న వాటికి హత్యలు చేసుకోవడము, హత్యలు చేయడము ఇదంతా. ఇప్పుడు కొట్టిండు తిట్టిండు హత్యలు చేసుకోవటం కాదు. ఒకప్పుడు గది రోళ్ళ పొంట రొట్టె పొంట ఇంట్లో దోలి బేడాలు పెట్టి రక్తాలు వెళ్ళి ఒకదాన్ని ఉంచుకొని ఆ పక్కన బండ పెట్టుకొని కొట్టినా కానీ ఇది సమాజం కోసం, పిల్లల కోసం. అయ్యో రేపు నా పిల్లలు ఎట్ట బతికిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు అలానా చెంపదెబ్బ కొడితే నెల రోజు 2 రోజులు పోయే మందు మింగట చచ్చిపోవటం ఏదో ఒకటి చేసుకుంటారు. అది కాదు ఫాయిదా. మొగాన్ని ఎదిరించుకొని బతకాలి. ఇప్పుడు ఆమె చనిపోతుంది, ఇప్పుడు ఈయన చనిపోతాడు. ఏం ఫాయిదా ఉంది? ఇప్పుడు ఎదిరించి నీదా అని బతకాలి. వాని ముందు వాని ముఖం మీద తన్నట్టు బతకాలి. అది ఆడైనా మగవాడైనా. అవునా కాదా? ఏదో ఆయన వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టిండు, నేను ఉరికిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోవటాలు ఇదేంది? అందుకే కలికాలం ఎట్ట చచ్చిపోయేటోళ్ళు అట్ట చచ్చిపోతారు. మనం అనుకుంటున్నాం కానీ మూడో పెళ్లి కోసం చేసిందంటారా? మూడో పెళ్లి కోసం చేయొచ్చు. మగవాళ్ళు కూడా మూడో పెళ్లి కోసం వాళ్ళు కూడా చేస్తారుగా. అరే ముసలాళ్ళకే వయసు వచ్చి ముండాలు వేసుకొని తిరిగి సంవత్సరాలు నిండు సంవత్సరాలన్నీ పాడైపోవట్లేదా? మనం చూస్తా లేదా? ఎందుకమ్మా ఈ మధ్య ఎందుకు అలా జరుగుతున్నాయి? అమ్మాయి అంటే మహిళలు కూడా ఇల్లీగల్ గా పోతున్నారు, పురుషులు కూడా పోతున్నారు. ఎందుకంటారు అలాంటివి ఎక్కువ పెరుగుతుంది? నువ్వా నేనా అని యుద్ధం చేస్తాను.
నువ్వా నేనా యుద్ధం చేస్తారు, ఎవరు గెలుస్తారో చూద్దామని వాళ్ళు కృషి చేస్తారు అంతే. ఇప్పుడు మొగాలేంది ఆడలేంది, మనకి దేశం మీద ఆడ మొగాలేంది, పిల్లలు ఎట్ట అవుతారు? మొగోళ్ళు ఒక్కడే కనరు కదా, ఆడ ఒక్కలే కనరుగా, ఇద్దరు ఉంటేనగా అది ఆలోచించుకోవాలి. వెనకటోళ్ళ గురించి వెనకటోళ్ళలాగా ఇప్పటోళ్ళు చెయ్యరు, ఆ త్యాగాలు చేయరు, ఆ తన్నులు తినరు, అది ఉండరు. ఇప్పటోళ్ళు ఏమంటారు, కన్నోళ్ళైనా ఎవరైనా వాళ్ళు అట్ట చేశారా మీ ఇట్ట చేశారా మీ ఎందుకుంటాం అని అంటారు. అప్పటోళ్ళ త్యాగాలు ఎవరు చేస్తారమ్మా? కొడితే ఉండాలంటావా? కొడితే ఎందుకు కొట్టినవని తల్లిదండ్రిన కుటుంబాల పంచాయలు చేసుకోవాలి, ఎవరు తప్పు ఉంటే వాళ్ళది మాట్లాడుకొని ఉండాలి. సావుకే మనం ఇదైతే ఎట్లా? సావు నుంచి తేలొచ్చినాం కదా. సపోజ్ చెప్తానా, కొట్టినా తిట్టినా కళ్ళు తీసుకొని పొట్టినా, అవునా కదా? సావు నుంచి తేలి బతుకుతున్నాం కదా మేము. మరి అట్లనే అందరు కూడా అంతేనే. ఆడపిల్లలు ధైర్యంగా బతకాలి, డేరుగా బతకాలి, ఎదిరించి బతకాలి. కానీ ప్రాణాలు తీసి కాదు బతికేది, ఎదిరించి బతికి వాని ముందే బతికి చూపియాలి. చచ్చిపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆ పిల్ల అంతే కదా, వాని ముందే ఎదిరించి మరి ఇంకొక పెళ్లి చేసుకొని బతికింది, వచ్చి చంపిండు కదా. అదే మరి ఎదిరించి ఆమె పోరాటం చేసి ఒక బిడ్డకు తల్లిని అవుదామని బతికింది. అదే ఈ మూర్ఖుడు చంపిండు, మరి అందుకే అక్కడ ఇంకొక ఆమె చంపింది వాడిని. ఇంకా తప్పెట్టయితే దాని దీనికి చెల్ల అయిపోయింది. మగ బిడ్డలారా, కొడుకులారా, నిజంగా చెప్తున్నా. మా వెనకటోళ్ళ గురించి అసలు మాట్లాడే అర్హత ఇప్పటోళ్ళకి లేనే లేదు. అప్పటోళ్ళ కష్టాలు మొగోళ్ళని ఆడోళ్ళు చంపాలి, ఆడోళ్ళు మొగోళ్ళు చంపాలి, అంతేనా? చంపుకోవద్దు, ఒకళ్ళొకళ్ళు దాన్ని కూర్చొని మాట్లాడుకొని దాన్ని తీర్పన్న చేసుకోవాలి. సావే మార్గం, సావే మనకు ఇజ్జతుందంటే సద్దానికే మళ్ళీ మనం పుట్టినవా? తల్లిదండ్రులు కన్నానికేనా? అంత దానం అంటే లోన ఏదో ఉంది, అది మీకు తెలియదు. మరి సౌండ్ కోసం పోయి కత్తి తీయంగానే చచ్చిపోతాడు, పొడవంగానే ఎట్లా చచ్చిపోతాడు? అది ఎప్పటి నుంచో ప్లాన్ వేసండి పిచ్చిన కొడుకు. తిరగలేకపోయాడా? ప్రేమ ఉండి తిరగలేకపోయాడా? ఎందుకంటే ప్రేమ ఉండి తిరగలేకపోయింది కానీ అది మంచి చాకు కత్తి, మళ్ళీ తిరుగులేదు అక్కడ. తిరుగులేని కత్తి పెట్టుకుంది, వీడికి తెలియదు. అలా చేసిండు కానీ అదే సావే కావాలని ఏ ఆడది అనుకోవద్దు, ఏ మొగుడు అనుకోవద్దు. మనం దేవుడిచ్చిన ఎన్ని రోజులు అవసరమో అంతవరకే అనుకోవాలి. కొన్ని అనుకుంటే ఆయన ఆమె చేతిలో చచ్చిపోవాలని ఉందేమో, బ్రహ్మగారు రాసి పెట్టినట్టుంది, జరుగుతూనే ఉంది. మన ఇప్పుడు కాదా మరి? అప్పటోళ్ళకి ఇప్పటోళ్ళకి పోలికలు ఉన్నాయా? ఇప్పుడు డ్రెస్సులు ఇలా ఇలా ఉండాలా అని అన్నందుకే ఇంత రచ్చరచ్చలు అవుతున్నాయంటే, డ్రెస్సుల గురించి వెనకటి ముసలోళ్ళు ఏం చేస్తారండి? వెనకటోళ్ళు అయ్యో గిట్ల వేసుకోరు ఎందుకమ్మా, మంచిగా ఉండుండ్రి అంటే తప్పు. మా డ్రెస్సుల గురించి ఎందుకు మాట్లాడినరు? ఇవాళ మొన్న ఎంత అయిందో మీరు చూశారు కదా. ఈ కాలంలో ఎట్లాంటివి ఏమైనా జరిగినాయమ్మా? మా కాలంలో జరగలేదు. అందరూ మొగల ఎక్కడో ఒక్కడ జరిగినాయి కానీ ఏడనో ఒక్కడ జరిగినాయి. ఏడ జరిగినాయి ఎక్కువ. ఇంకా అప్పట్లో ఉన్నాయి కానీ ఇంత ఘనం లేదు, ఇంత పబ్లిక్గా, ఇంత గలీదుగా ఏది లేదు అప్పట్లో. ఉంటే కానీ బయటికి రాలేదు సోషల్ మీడియా వల్ల అన్నట్టు. సోషల్ మీడియాలో కానీ అది అప్పటోళ్ళు ఇజ్జత్ పరువు కోసం బతికిండ్రు. అరే మా అమ్మమ్మయ్య మళ్ళీ బయటికి పోతే అంటారు. ఇప్పుడు మీడియాలో వచ్చిన ఇప్పటోళ్ళు ఏం చేస్తారంటే ఈ మీడియాలో వచ్చిన కాంచి చిన్న తప్పు దొరికినా మీడియా వాళ్ళు పట్టిస్తాండ్రు, అవునా కదా? పట్టిస్తాండ్రు. ఇప్పుడు ఎవడు ఏదన్నా అడిగేయబోతే మీ మీడియా పుణ్యాన కొంతమంది బతుకుతాండ్రు, అది కూడా నిజమే. మీడియాలో వచ్చిన కాంచి భయపడుతుండ్రు, తప్పు చేయాలన్న ఆడదైనా మొగోడైనా భయపడుతుండ్రు. యూట్యూబర్ వచ్చిన కాంచి మంచి పని చేసిర్రు మీరు, అదొకటి మంచిగా అనిపించింది నాకు. ఏ రాజకీయ నాయుడు ఏదన్నా చేయాలన్నా భయపడుతుండ్రు. అయ్యో ఏదన్నా 100 మందిలో వచ్చింది రాజకీయ నాయకులకు కూడా, వాళ్ళకు కూడా పరువు ఇజ్జత్ ఉంటుంది కదా, భయపడుతూనే ఉన్నారు. మీ యూట్యూబ్లు మంచి చేసి మీరు పెట్టాలా, ఏం జరగకుండా మీకు చూడాలా. మీ మీద కేసులు అవన్నీ ఎవరెవరో పెట్టినా కానీ దాని గురించి కూడా చట్టం ఉంది, న్యాయం ఉంది, మాట్లాడతారు. మాలాంటి వాళ్ళం కూడా వచ్చి మాట్లాడతాం.